ఒకళ్ళు నేలెత్తి చూపించేటప్పుడు మనల్ని మూడేళ్లు చూపిస్తాయి. ఒకళ్ళ తప్పులు ఎంకులాడి చెప్పేటప్పుడు మన తప్పులేందో తెలుసుకొని మలుచుకోవాలి. అట్లయితేనే మనం చెప్పే మాటకు చేసే పనికి ఇలువ ఉంటది. హాగో అది ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే అన్నట్టు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. వాళ్ళు చేస్తున్న పనేందో తెలిస్తే మీరు కూడా షబ్బాష్ అంటారు చూడు. అబ్బా ఏం ఫీల్ ఉన్నది రాయడా అని డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ లో దొరికిన వాళ్ళు అనుకునే తట్టే ఉన్నదిగా ఈ సీను. అవు చేయాల్సిందే, పోలీసులను కూడా తాగిర్రా లేదని చెకింగ్ చేయవలసిందే. వాళ్ళకో రూల్ మాకు ఓ రూల్ ఉంటదనుడు తప్పు కాదా, తప్పు తప్పే పెద్ద తప్పే అని పాడుకునే తట్టే ఉన్నది కదా. తెలంగాణ పోలీసులు రాత్రిపూట డ్యూటీలో పోయే కానిస్టేబుళ్లకు ఇగో ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసి పెట్రోలింగ్ పంపుతున్నారు. మరి అంతే కదా, తాగినోని పట్టుకునే తాను పోయినోడే తాగుంటే గలీజ్గా ఉంటది కదా వారము. ఇప్పటికే పోలీసులు రూల్స్ పాటించారనే చెడ్డ పేరున్నది. హెల్మెట్ వాళ్ళు పెట్టుకోరు కానీ హెల్మెట్ లేని పబ్లిక్ ఫోటోలు కొడతారు, రాంగు రూట్లో పోతారు, ముగ్గురెక్కిన బండి నడుపుతారు. అప్పుడప్పుడు న్యూస్లు వస్తూనే ఉంటాయి ఇటువంటి వార్తలు. కాబట్టి రాత్రిపూట డ్యూటీలు చేసే పోలీసు కూడా తాగి నౌకరు చేస్తున్నారంటే గలీజ్ ఉంటది. అందుకే గురువింద గింజ కిందున్న నలుపు నెరగాలన్నట్టు కానిస్టేబుల్ చెకింగ్ చేస్తున్నాడు. ఒక ఆలేవలన తాగితే ఇంటికి పంపించే నిర్ణయం తీసుకున్నారు కావచ్చు. డ్యూటీని కుల్లా చేయాలి, క్రమశిక్షణ తప్పకుండా ఖచ్చితంగా పబ్లిక్ కు సేవ చేయాలి. కోడలకు బుద్ధి చెప్పి అత్తేదో వ్యవహారం చేసింది అన్నట్టు కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాడు ఓ ఎస్ఐ సారు. ఈ సార్ను ఆదర్శంగా తీసుకొని అందరు ఇట్లనే చేస్తే ఇంకింత మంచిగా ఉంటుందని అనుకుంటారట రాత్రిపూట పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చే తానికి పోయిన పబ్లిక్.